బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బతుకమ్మ పండుగను కేసీఆర్ చాలా గొప్పగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ వస్తుందంటే ముందుగానే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ చేసేవారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామన్న 6 గ్యారెంటీల విషయంలో నిర్లక్ష్యం చేసింది. ఇక రైతులకు యూరియా విషయంలో అన్యాయం చేస్తుందంటున్న బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సారికతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. రేపు ఈరోజు అటు బీఆర్ఎస్ భవన్లో జరుగుతున్న బతుకమ్మ సంబరాలకు కూడా ఈరోజు మహిళా నాయకులు కూడా రావడం జరిగింది. మనతో పాటు ప్రజెంట్ సారిక ఉంది. సో ఈసారి బతుకమ్మ పండుగ కూడా చాలా గ్రాండ్గా చేసేలాగా అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం తనతో మాట్లాడదాం. నమస్తే సారిక. నమస్తే అండి. తెలంగాణ ప్రేక్షకులందరికీ, తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే అటు తెలంగాణ రాష్ట్రం కంప్లీట్గా కూడా అటు బతుకమ్మ పండుగ అయితే రాబోతుంది. సో మరొక 3 రోజులు మాత్రమే ఉంది. కానీ ఇటు చూసినట్టయితే ఒకవైపు 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాకుండా అలాగే పెండింగ్లో ఉన్నాయని చెప్పి మహిళలందరూ కూడా చెప్తున్నారు. అటు యూరియా కష్టాలు అన్నీ ఉన్నాయని చెప్పి కూడా అటు ఫార్మర్స్ అందరూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు బతుకమ్మ పండుగని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గ్రాండ్గా చేసుకునే అవకాశం ఉందా? మన తెలంగాణలో అంత గ్రాండ్గా అవుతుందా? ఆ కళ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా? మనం పండుగలు ఎందుకు చేసుకుంటాం? సంక్రాంతి అయినా బతుకమ్మ అయినా పండుగలకి ఎన్ని పిండి వంటలు చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? మనము అంటే ఇంట్లో సంపద వస్తే కానీ, సంపద ఎప్పుడు వస్తుంది? పొలాలు పండితే రైతు కుటుంబాలలో సంపద వస్తుంది. కానీ ఇప్పుడు యూరియా రాక పొలాలలో వాళ్ళు ఫీల్డ్ని స్టార్ట్ చేద్దామంటే యూరియా లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పండగ జరుపుకోగలరా? కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అక్కడ లైన్ అది తిరుపతి లైన్ కన్నా పెద్దగా ఉంది. ఇప్పుడు రైతు ఏడ్చిన రాజ్యము మనకు మంచిదా? మనం ఏం తింటాం? యూరియా కరువు వచ్చింది అంటే రేపటి కాలంలో తిండి కరువు కూడా వస్తుంది. అంటే మనం భారతదేశంలో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా, లేకపోతే ఏదన్నా వేరే కరువు పడ్డ ప్రాంతాల్లో పుట్టినామా? మనం ఎప్పుడైనా మనకు ధనరాశులు దండిగా ఉంటాయి, ధనధాన్యాలు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? రైతులకు ఎందుకు సమన్యాయం చేయకుండా మీరు ఒక చీరిస్తే పండగ అయిపోతుందా అండి? రేవంత్ రెడ్డి గారు ఒక చీరిస్తే, ఆడవాళ్ళకు ఒక చీరిస్తే సరిపోతుందా? అదే యూరియా బస్తాలు ఇవ్వండి, వాళ్ళు ఎంత సంతోషపడతారో. మా కేసీఆర్ గారు వారు సీఎంగా ఉన్నప్పుడు 10 కాలాలు చల్లగా బతికారు. రైతు అయినా సరే, ఆటో డ్రైవర్ అయినా సరే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే, ఒక కూలి చేసుకునే వాడైనా సరే, ప్రతి పండగ చాలా బాగా చేసుకున్నాం. ఏడుపులు పెదపప్పులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు, సామాన్యులకు ఎలాంటి న్యాయం జరగలేదని అందరూ నిర్ణయించుకున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందన్న నేపథ్యంలోనే తను మహిళలకు ఏవి కూడా అటు చీరల విషయంలో కానివ్వండి, 6 గ్యారెంటీల విషయంలో కానివ్వండి అమలు చేయలేకపోయి ఉండొచ్చు కదా. అంటే అప్పుల బాధలో ఉంటే మనమైనా ఇంట్లో అప్పులు ఉన్నా కూడా మనమైనా దీని విషయంలో కొంచెం ఆలోచిస్తాం కదా. అవునవును. ప్రజలకు ఏదైనా ఇవ్వాలంటే అప్పులు గుర్తొస్తాయి. ఒలింపిక్స్ పెట్టడానికి అప్పులు ఉండవు, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టడానికి అప్పులు ఉండవు. ఎంత సిల్లీ ఆన్సర్స్ ఇస్తాడంటే ఆయన, చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో హోంవర్క్ ఎందుకు చేయలేదురా అంటే మా ఇంట్లో కరెంటు పోయింది సార్ అని అంటారు. అట్లున్నది. అంటే టీవీ చూడడానికి అప్పుడు కరెంట్ ఉంటుంది, హోంవర్క్ చేయడానికి కరెంట్ ఉండదు. అట్లాంటి సాకులు చెప్పే సీఎం ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు సోకులకి అయితే పైసలు ఉన్నాయి, దానికి ఏదో విధంగా తెస్తాడు. ఇప్పుడు ఒలింపిక్స్ ఈయన చేసి ఈయన కాలర్ ఎగరాలి. ఇప్పుడు సీఎంలు అందరిలా ఫస్ట్ నేనే ఒలింపిక్స్ తెలంగాణకు తీసుకొచ్చిన అని కాలర్ ఎగరేయాలి. అసలు మిస్ వరల్డ్ కాంపిటీషన్ వల్ల మనకు ఒరిగిందేంటి? ఇప్పుడు చీరలు మీరు కేవలం కొందరికే ఇస్తా అంటున్నారు, మరి మిగతా వాళ్ళు ఓట్లయితే గెలవలేదా? నువ్వు వీళ్ళే వేసిండ్రా? ఇది చాలా నెగిటివ్ అయిపోతుంది. మీకు ఘోరమైన తిరస్కారం మహిళలు ఇస్తారు రాష్ట్రంలో. వాళ్ళు ఎత్తే వాళ్ళకి వేసినా, మరి మేము కూడా వేసినా మాకెందుకు ఇల్లే అంటారు. ఎట్లుంటాయి ఆడోళ్ళ పంచాయతీలు? సరే, మహిళలందరికీ కూడా అటు ఇందిరమ్మ తరపు నుంచి కూడా 2 చీరలు ఇస్తా అంటున్నారు కదా, మరి బతుకమ్మ పండుగకి, దసరాకి. పోయినసారి కేసీఆర్కి పోటీగా ఏమన్నాడు తెలుసా? కేసీఆర్ బతుకమ్మకు ఒక చీర ఇస్తే నేను 2 ఇస్తా అన్నాడు. ఆ 2 చీరలు ఏవి? గంతే, నేను ఒకటంటే నువ్వు ఒకటాను. మళ్ళీ తీరా పనికొస్తే ఏముండదు అక్కడ, గుండు సున్నా, నో రిజల్ట్. ఈసారి ఎలా ఉండబోతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా బతుకమ్మ కూడా? అంటే అటు 10 సంవత్సరాల కాలంలో కూడా బతుకమ్మ పండుగ కూడా చాలా గ్రాండ్గా నిర్వహించిన మహిళలు ఈసారి కొద్ది వరకు ఏదో డిసప్పాయింట్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా తిరిగి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందా ఈసారి?
రాష్ట్రంలో మాత్రం ఏ చోట చూసినా పండగ వాతావరణం కనిపించట్లేదు. ఎందుకంటే కరువు పట్టింది మనకి. వాళ్ళకి పెన్షన్లు కూడా సరిగ్గా వస్తలేవు కదా, ఇప్పుడు డబ్బులు వస్తలేవు. 2500 ఇస్తా అన్నాడు. ఎందుకు అల్లవి హామీలు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు కోతలు కొయ్యాలి, ఎందుకు పిట్టల దొరలాగా కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. తిరుగుబాటు మొదలైంది. రైతుని ఏర్పియకండి, రైతుకు న్యాయం చేస్తే మన దేశానికే మంచిది. మన కడుపు మనమే మన కడుపు మీద మనమే కొట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నాకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను కోవిడ్ టైంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ శాలరీస్ ఇచ్చారు, 2 months శాలరీస్ అలా ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు మనకి ప్రజల్లో ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో నిత్యావసరాల సరుకులను మేము హైరార్కీ ప్రకారంగా అందుబాటు చేస్తాం, ఇంటింటికి ఇచ్చినాము. అలాంటప్పుడు మీరు యూరియా బస్సులు ఇవ్వడానికి ఇంత వెనకం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మీకు వచ్చే 2 months శాలరీస్ అన్న కేటాయించండి మీ డిస్ట్రిక్ట్స్కి. ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ డూ సమ్ ఫేవర్ టు ద ఫార్మర్స్, పోర్ ఫార్మర్స్. కైండ్ హార్టెడ్గా ఉండండి. మీరైతే పదవులు ఉన్నాయి, కుర్చీలో కూర్చుంటున్నారు కదా, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు కదా, కనీసం పేదవాళ్ళ మీద కొంచెం జాలి కలగన్నా ఇట్లా ఒక పని చేయండి. ఎందుకంటే యూ విల్ ఆల్వేస్ బీ ఆన్సరబుల్ టు యువర్ హైయర్ కమాండ్. హైకమాండ్కి మీరు ఆన్సర్ చేయాలి. ఇలాంటి పనులు చేస్తే మిస్సెస్ సోనియా గాంధీ హర్షిస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. సార్ పండగ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. సో అటు మీ పార్టీ తరఫు నుంచి మీరు ఎలా చేయబోతున్నారు? మీ నియోజకవర్గంలో కానివ్వండి, మీ ఏరియాలో కానివ్వండి, సంబరాలు ఎలా ఉండబోతున్నారు? ఓకే, దెర్ ఆర్ 3 questions ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి రూలింగ్ పార్టీ హ్యాస్ టు హోల్డ్ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ ఇష్యూస్. ఎందుకంటే టు అండ్ ఫ్లో లైన్ ఉండాలి, ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్. అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, తొక్కిసలాట అవుతుంది. కాబట్టి పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ ద విమెన్ క్రౌడ్ అండ్ లైట్స్ బాగా పెట్టించండి. సెక్యూరిటీ, చైన్ స్నాచర్స్ ఉంటారు, థెఫ్టింగ్ ఉంటుంది, చాలా గందరగోళంగా ఉంటుంది. బయటికి వెళ్ళిన ఆడవాళ్ళు మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారిది. ఆయన హోమ్ మినిస్ట్రీ తీసుకున్నారు. ఆయన ఎస్ బట్ నో అన్నట్టున్నాడు, ప్రజెంట్ బట్ యాబ్సెంట్ లాగా ఉన్నాడు. ఆ హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో అయితే ఎలాంటి యాక్షన్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. మూడోది, మనము ఎప్పుడైనా గత ప్రభుత్వము ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం గురించి ఆలోచిస్తాం. ఐఎమ్ టెలింగ్ యూ 100% కేసీఆర్ గారు చాలా కేర్ తీసుకున్నారు. బతుకమ్మ పండుగ ఏ గల్లీలో చేసుకున్నా, ఏ గుళ్ళో చేసుకున్నా, ఏ చెరువు కాడ చేసుకున్నా, ఏ బతుకమ్మ కుంటలో చేసుకున్నా ఆడవాళ్ళు హాయిగా పోయిండ్రు, వచ్చిండ్రు. డీజేలు పెట్టిండ్రా, వాళ్ళు పాటలు పాడుకున్నారా, వాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజు అండి. ఆ ఒక్క రోజుని మంచిగా వాళ్ళకి సంతోషంగా ఉంచే బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. పాట పాడతారా? బతుకమ్మ పాట వద్దులేండి. డన్. సో సారిక గారు అయితే క్లియర్గా చెప్పారు, పండుగ ఖచ్చితంగా కొన్ని ఖచ్చితంగా ఈసారి పండుగ కూడా చాలా బాగా జరగబోతుంది. ఖచ్చితంగా చాలా గ్రాండ్గా చేస్తాము. ఖచ్చితంగా మహిళల సెక్యూరిటీ విషయంలో మాత్రం ప్రభుత్వం కొంచెం వైఖరి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అటు హోమ్ మినిస్టర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం భద్రతా విషయంలో మాత్రం కొంచెం కట్టుదిట్టంగా చేయాలని చెప్పి కూడా అటు తనైతే చెప్పడం జరిగింది. కెమెరా మణికంఠతో భారత్ జెట్ న్యూస్, హైదరాబాద్.